Hello all, welcome to SS Family Bites. How are you all? I hope and wish to everyone be safe and be healthy. ఈ రోజు నేను మన యూట్యూబ్ ఫ్యామిలీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది కూడా ఒక హ్యాపీ మూమెంట్ ని ప్రహర్ష ప్రజ్వల్ తో రిలేటెడ్ అన్నమాట. ఈ రోజు మేము మా పిల్లలకి ఒకటి ఇవ్వాలనుకుంటున్నాం. అది చూసి వాళ్ళు చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఐ హోప్ సో. యాక్చువల్లీ వాళ్ళకంటే నేనే చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎందుకంటే ఇందులో నా చైల్డ్హుడ్ సంబంధించి ఒక మెమరీ ఉందండి. మేమైతే వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ వాళ్ళ స్కూల్ టైం ఎప్పుడెప్పుడు అయిపోతుందో అని వాళ్ళ స్కూల్ పంపించిన దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇదేనండి పిల్లల స్కూల్. ఈ రోజు 10th క్లాస్ వాళ్ళకి లాస్ట్ ఎగ్జామ్. సో ఆఫ్టర్నూన్ సెషన్ పెట్టారనమాట 1 to 5:30. మేము 5కి స్టార్ట్ అయ్యాము. ఇంకా హాఫ్ అన్ అవర్ లో ఎలాగైనా సరే వాళ్ళకి ఇచ్చే సర్ప్రైజ్ ఇంటి దగ్గర పెట్టి వాళ్ళని తీసుకొద్దామని డిసైడ్ అయ్యాము. బేసికల్లీ మనం ఇచ్చేది చిన్న గిఫ్ట్ అయినా పెద్ద గిఫ్ట్ అయినా సరే తీసుకునే వాళ్ళు చాలా ఇష్టంగా తీసుకుంటారని తెలిసినప్పుడు చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉంటాం కదా. మనమైతే పాయింట్కి వచ్చేసాం. మా ఆయన అయితే హడావుల్లో షాప్ కూడా దాటి వెళ్ళిపోతున్నాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే మేము తీసుకునే సర్ప్రైజ్ గిఫ్ట్ మా పిల్లలకి ఆల్రెడీ తెలుసు. అది ఎలాగంటారా, యాక్చువల్లీ నిన్న ఈ షాప్కి మేము వచ్చాము. మా పిల్లలకి ఏది నచ్చుతుందో అది తెలుసుకుని ఇస్తే బాగుంటుంది కదా అని డిసైడ్ అయ్యాము. అదేంటంటే మీరు కూడా చూసేసేయండి. ఈ షాప్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి. 2-3 షాప్స్ చిన్న చిన్నవి చూసాము. మోడల్స్ మాకు అంతగా అనిపించలేదు. ఇంతకీ మేము ఏం తీసుకోవాలనుకుంటున్నామో మీరు ఎవరైనా గెస్ట్ చేశారా? అదిగో హియర్ వి గో. బాబుకి పాపకి ఇలా ఇద్దరికి సెట్ అయ్యేలాగా సైకిల్ తీసుకోవాలనుకున్నామండి. ఎప్పటి నుంచో అడుగుతున్నారు. మేమెందుకు ఇవ్వలేదంటే ప్రహర్ష 3 years ఉన్నప్పుడు చిన్నది సైకిల్ ఉంటుంది కదా, ఆ సైకిల్ మీద ఎక్కి ఆడుకుంటూ పడిపోయాడు. హెడ్కి బాగా తగిలి ఎంత బ్లీడింగ్ అయిందంటే ఆ బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి కుట్లు కూడా వేశారు. సో మేము చాలా భయపడిపోయాము. అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం ఇవన్నీ అవాయిడ్ చేసేసాము. నిన్న షాప్ మొత్తంలో ప్రహర్షకి ఈ సైకిల్ అయితే నచ్చింది, కానీ తర్వాత తీసుకుంటాంలా అని చెప్పి పిల్లలు ఇంటి దగ్గర వదిలిపెట్టేసాము. సో ఇంకా ఈ రోజు షాప్ కి వెళ్ళాము. తనకు నచ్చిన సైకిల్ తీసుకొని పేమెంట్ చేసేసి అవన్నీ ఫిట్ చేయించుకొని చక్కగా తీసుకొని వచ్చేసాము. మేము ఉండేది పై ఫ్లోర్ కాబట్టి పైకి ఇలా లిఫ్ట్ లో తీసుకొని వెళ్ళామండి. నేనైతే ఇది వెళ్ళి తీసుకొని వచ్చేంతసేపు ప్రహర్ష ప్రజ్వల్తో ఎలా రియాక్ట్ అవుతారా అని అదే థింక్ చేస్తూ ఉన్నాను. కానీ ఆ మూమెంట్ ని కొంచెం క్యాప్చర్ చేస్తే బాగుంటుంది కదా. ఎందుకంటే మీకు చెప్పాను కదా నా చైల్డ్హుడ్ మెమరీ దీంతో మిక్స్ అయిందని చెప్పేసి. సో ఇంకా సైకిల్ అయితే తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేశాము. ఇంకా టైం అయిపోతుందని చెప్పి స్కూల్కి వెళ్ళాము. ప్రహర్షకి అయితే ఇవాళ తీసుకోవట్లేదు నాన్న, ఇంకొక రోజు తీసుకుంటాంలే, ప్రెసెంట్ లేవు నాన్న మనీ అని చెప్తే నాతో పోట్లాడితే డల్ గా పెట్టాడు. ఇంకా ప్రజ్జు అయితే వాళ్ళ ఫ్రెండ్ తారక్ బర్త్డే చాక్లెట్ ఇస్తే బాగా ఎంజాయ్ చేస్తుంది. వచ్చేటప్పుడు వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి జిలేబీ స్వీట్ తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చామని తెలియక ప్రహర్ష ఫేస్ అంతా డల్ గా పెట్టాడు. సో సర్ప్రైజ్ అంటే నేను చిన్న చిన్న సర్ప్రైజెస్ పిల్లలకి ఇస్తూనే ఉంటానండి. సో ఇది అనేది మా పిల్లలకి చాలా పెద్ద సర్ప్రైజ్. తను ఎలా ఫీల్ అవుతాడు అనగానే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే షాక్ అయ్యాడు. సర్ప్రైజ్ కన్నా కూడా షాక్ అయిపోయాడు. ప్రహర్ష అయితే షాక్ అయి షేక్ అయిపోయాడు. ప్రజ్జు అయితే షాక్ అవ్వాలా సర్ప్రైజ్ అవ్వాలి అన్నిటి మధ్య కొట్టుమిట్టాడుతుంది అనమాట. అంటే ఇంకొక సైకిల్ లేదు కాబట్టి ఫస్ట్ తనే చూసింది, గెస్ట్ చేసింది. ప్రహర్ష అయితే అసలు నిజంగా చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడండి. ఎందుకంటే మేము చెప్పాను కదా తన సిచ్యువేషన్ చూసి తీసుకోవాలంటే చాలా భయం వేసింది. కానీ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదా, సో ఇంకా పద్దాకలా బయటకు వెళ్తారు ఎందుకని చెప్పేసి నేను ఇంకా తీసుకున్నాను. ఇంకో విషయం నేను చెప్పాలంటే మేము ఉండేది 3rd floor లో. గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక ఫ్యామిలీలో ఒక పాప బాబు ఉంటారండి. మా ప్రహర్షకి కావాల్సినప్పుడు వాళ్ళు సైకిల్ ఇచ్చి తనని బాగా ఎంకరేజ్ చేసి అరవకుండా తిట్టకుండా తనకి చాలా బాగా హెల్ప్ చేసి సైకిల్ ఇచ్చారు. 2 months నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళు చాలా బాగా తను చూసుకున్నారు. ఇంకా మాకే అనిపించింది అనమాట తీసుకుందాము, పిల్లలకు ఉపయోగపడేదే కదా, ఇద్దరు చక్కగా హ్యాపీగా ఫీల్ అయిపోతారని చెప్పేసి వాళ్ళకి ఇష్టం అని చెప్పేసి జిలేబీ పెట్టాను. జిలేబీ తెచ్చినందుకు, సైకిల్ కన్నా జిలేబీ తినేందుకు మా వాడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బికాస్ ప్రహర్షకి నాకు జిలేబీ అంటే చాలా 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 ఫేవరెట్. మీలో ఎవరికైనా జిలేబీ ఉంటే కమెంట్ చేయండి, ఎందుకంటే నేను జిలేబీ లవర్ని కాబట్టి. అయితే నా చైల్డ్హుడ్ మెమరీ చెప్తానన్నాను కదా, అది నా 7th class లో ఉన్నప్పుడు మా మమ్మీ 7th class లో 500 marks తెచ్చుకుంటే నీకు మంచి సైకిల్ కొని పెడతానని చెప్పింది. అయితే నేను కొంచెం సీరియస్గా తీసుకున్నాను. రిజల్ట్స్ రోజు అయితే చాలా టెన్షన్ పడ్డాను, వస్తాయా రావా అని. బై గాడ్స్ గ్రేసో లేకపోతే నా విల్లింగ్ పవర్ తెలియదు కానండి 500 కన్నా ఎక్కువ 550 marks వచ్చాయి. కానీ ఎందుకో తెలియదు ఇంతవాటికి సైకిల్ అయితే నా దగ్గరికి రాలేదు. అది కొనేంత స్థితి లేదా అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు. కొనాలని ఎన్నిసార్లు అనుకున్నా అది వెనక్కి పడిపోతూనే ఉంది. ఈ రోజు మా అబ్బాయికి నేను సైకిల్ తీసుకునేటప్పుడు నాకు అదే అనిపించింది. కొనివ్వలేదని నాకు బాధ అయితే లేదు, కానీ కోపం అయితే అంతకన్నా లేదు. కానీ ఆ మెమొరీని గుర్తొచ్చినప్పుడల్లా నాకు మా అమ్మకి చాలా నవ్వు వచ్చేది. 500 తెచ్చుకోమంటే 550 అయినా వచ్చాయి, కానీ ఇంతవరకు సైకిల్ ఇంటికి రాలేదని. సో ఇంకా మా అబ్బాయి ఎంజాయ్ చేస్తుంటే ఒకవేళ అప్పుడు సైకిల్ ఉంటే నేను కూడా ఇలానే ఎంజాయ్ చేసేదేమోనని
చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాయి. వాళ్ళ చెల్లెల్ని ఎక్కించుకొని ఊరంతా నాదే అని చక్కర్లు కొడుతున్నాడు అనమాట. ప్రజ్జు అయితే నాకు తేలేదని దిబి నేను బాధింది, ఫైనల్లీ ఎక్కింది. ప్రతి ఒక్కరి లైఫ్ ఇలాంటి మెమరీ ఏదోటి ఉంటే ఉంటుంది. అదొకసారి రికలెక్ట్ చేసుకొని ఒక స్మైల్ ఇవ్వండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్.